అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో అందరికీ నచ్చేలా కొత్తగా పెసరపప్పుతో పరోటాలు తయారు చేద్దాం. మనం రెగ్యులర్‌గా చేసే పరోటాల కన్నా ఇవైతే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు మంచిగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు పెసరపప్పు కుక్కర్‌లో వేసి శుభ్రంగా కడిగి పప్పు మునిగేలా నీళ్లు పోసి 2, 3 విజిల్స్ రానిచ్చామంటే పెసరపప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన పెసరపప్పుని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే బేషన్‌లో మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ ఏ పిండైనా వేయొచ్చు. 2 కప్పుల పిండి వేసుకొని మన రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పంచదార, అలానే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి పిండిని ఒకసారి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో మనం ముందు ఉడికించిన పెసరపప్పు వేసి పెసరపప్పు కూడా పిండిలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసిన పప్పు పిండిలో ఇలా పొడి పొడిగా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం పలుచగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా మన వీడియోలో చూపించిన విధంగా పిండి కలుపుకున్నామంటే పరోటాలు అనేవి సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. మెత్తగా ఉంటాయి. ఇలా కలిపిన పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని కూరకి సరిపడా నూనె వేసి 1 స్పూన్ ఆవాలు, చెక్క, లవంగా, ఇలాచి వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు ఒకసారి నూనెలో బాగా కలిపేసుకొని మూత పెట్టామంటే కొంచెం మెత్తబడతాయి. ఇలా అయిన తర్వాత చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2, 3 వేసుకొని ఇవి కూడా మగ్గే వరకు మూత పెట్టాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కల్లో అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి వేసి టమాటా కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టామంటే ఉప్పు వేసాం కాబట్టి టమాటాలు త్వరగానే ఉడికిపోతాయి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మన రుచికి సరిపడా కారం, 1 స్పూన్ కొబ్బరి పొడి, మనం ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా పొడి 1 స్పూన్ వేసి కూరంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కూరలోంచి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఒక టీ కప్పు నీళ్లు పోసిన తర్వాత కలుపుతూ ఉన్నామంటే కూర త్వరగానే దగ్గరికి వచ్చేస్తుంది. గ్రేవీ ఎక్కువగా కావాలి పులుసులా అనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. ఇలా నీళ్లు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్డు ఒకటి కట్ చేసుకొని ఇందులో వేసి కలుపుకోవడమే. కోడిగుడ్లు 1, 2 ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా కట్ చేసి వేసామంటే గుడ్డు ముక్కలు అనేవి అందరికీ వస్తాయి. కట్ చేసిన కోడిగుడ్డు ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టామంటే మసాలా కోడిగుడ్డుకంతా పడుతుంది. కూర రుచి చాలా బాగుంటుంది. ఈ కూర రైస్‌లోకైనా, చపాతీలోకైనా, పరాటాల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఉడికిన కూరని దించి పక్కన పెట్టేసి మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఎన్ని పరాటాలు చేయాలనుకుంటున్నామో అన్ని లడ్డూల్లా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని పొడిపిండి వేస్తూ పెద్ద చపాతీలా ఒత్తుకోవాలి. ఇది ఆకారం ఎలా వచ్చినా పర్వాలేదు. కొంచెం పలుచగా వస్తే సరిపోతుంది. మనం చేసిన చపాతీ పైన కొంచెం ఆయిల్ రాసి పైన పొడిపిండి వేసి మన వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో అయినా ఇలా పిజ్జా కట్టర్తోనైనా కట్ చేసుకొని పరాటాలా చుట్టుకోవడమే. ఇలా చుట్టుకున్న పరాటాని ఇంకొకసారి చపాతీ కర్రతో చిన్న చపాతీలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక పిండి ముద్ద తీసుకొని పొడిపిండి వేస్తూ ఒక పెద్ద చపాతీలా ఒత్తుకొని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన చపాతీకి కొంచెం ఆయిల్ రాసి పైన పొడిపిండి వేసి మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. ఇంకొక పిండి ముద్ద తీసుకొని రౌండ్‌గా చపాతీలా చేసుకొని మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఒక్కసారి 2 చేతులతో పట్టుకొని మంచిగా సాగదీస్తూ నొక్కుతూ వచ్చామంటే మనం చేసే పరాటా అనేది లేయర్స్‌గా వస్తుంది. ఇలా చేసిన తర్వాత పరాటాని ఎలా అయితే చుట్టుకుంటామో అలానే చుట్టుకొని దీన్ని కూడా ఒకసారి రౌండ్ చపాతీలా రుద్దుకోవాలి. ఇలా చేసిన పరాటాలన్నీ పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మనం చేసిన పరాటా వేసి
రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మనం రెగ్యులర్గా తినే చపాతీ పరాటా కన్నా కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి పెసరపప్పుతో ట్రై చేసి చూడండి. పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా, డైట్ చేసేవాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. ఇప్పుడు చాలామంది నైట్ అన్నానికి బదులుగా చపాతీలు తింటున్నారు కదా, ఎప్పుడు ఒకేలాంటి చపాతీలు అంటే బోర్ కొడతాయి. ఇలా కొత్త కొత్తగా చేసుకొని తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది, అలానే రోజు పెట్టినా కానీ తినేస్తారు. మనం చేసిన పరాటాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా కాల్చుకున్న తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న కోడిగుడ్డు కూర ఉంది కదా, కోడిగుడ్డు కూరతో కలిపి ఈ చపాతీలు పరాటాలు తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ప్లేట్లో అలా వేడివేడి పరాటాలు ఒక 2-3 పెట్టుకొని కోడిగుడ్డు కూర వేసుకొని ఉల్లిగడ్డ నిమ్మకాయ పిండుకొని తింటే అద్దిరిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.